ఈ రోజుల్లో చాలామంది నేను లాజరు లాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని బీద లాజరును అనుకరించాలని చాలామంది అనుకుంటున్నారు. మంచిదే, బీద లాజరు లాగా దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి, అచంచలమైన భక్తి కలిగి ఉండాలని ఆశపడడం మంచిదే. అంతేకాదండి, అబ్రహాము అన్ని విషయములలోనూ దీవింపబడిన ధనవంతుడు, దేవునితో నడిచిన వ్యక్తి, దేవునితో స్నేహము చేసినవాడు. అలాగని బీద లాజరులాగా ఏమీ లేకుండా ఉన్నాడా? కానీ కాదు కదా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? బీద లాజరులాగా ఉండాలా? పాతాళానికి వెళ్ళిన ధనవంతునిలాగా ఉండాలా? ఎవరు పాతాళానికి వెళ్ళిన ధనవంతునిలా ఉండొద్దు, కానీ ధనవంతుడై ఉండి దైవ స్నేహితుడైన, దేవుని స్నేహితుడైన అబ్రహాములా ఉండాలని నేను కోరుకుంటూ